హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే ఈ 755 మోటార్ ఆర్పిఎం అన్నది పెంచుతాం. అండ్ దీన్ని నేను 250 రూపీస్కి అయితే కొన్నాను ఆన్లైన్లోని. అండ్ దీనికి నార్మల్ చిన్న వైండింగ్ ఉండి లో ఆర్పిఎం మోటార్ అనమాట ఇది. దీని ఆర్పిఎం 6000 ఆర్పిఎం ఎంత ఉంటుంది. అండ్ దీని ఆర్పిఎం పెంచాలంటే దీని వైండింగ్ అన్నది మళ్ళీ రీవైండింగ్ చేయాలి హై గేజ్ ఉన్న వైర్తోని. అండ్ ఈ వీడియోలో అయితే అదే చేద్దాం. అండ్ ఇప్పుడు నేను అయితే దీన్ని పూర్తి చేశాను. అండ్ చాలా అంటే చాలా స్పీడ్ తిరుగుతుంది. అండ్ గైస్, వీడియోని రికార్డ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది, చాలా టైం తీసుకునే ప్రాసెస్. మీరందరూ లైక్ చేశారంటే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే లైక్స్ కౌంట్ పెరిగే కొద్దీ నాకు ఇంకా ఎనర్జీ పెరుగుతుంది. అందుకే ప్లీజ్ అందరూ లైక్ చేయండి. అండ్ మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసుకోండి. అండ్ దీనికి మనకి కాపర్ వైర్ అయితే కావాలి. వైర్ తెచ్చుకుందాం నడండి. రావట్లేదు ఏంటో ఇది ఫోన్ రా. ఇరుక్కుపోయి. అండ్ గైస్, మనం ఇప్పుడు భూమి మీద ఉన్నాం. ఏంటి మమ్మీ ఎవడీడు? గైస్, చాలా మందికి డౌట్ ఏంటంటే మీరు ఎక్కడ కొంటారు వైర్స్ కట్ట అంటే నేను చెప్తాను. ఇలాంటి షాప్స్లో అయితే కొనుక్కుంటాను. అండ్ ఇది మోటార్ కట్ట వైరింగ్ చేసే షాప్స్లో ఈ రెండు కలిపి నేను 50 రూపీస్లో అయితే తీసుకున్నాను. ఇదే కావాల్సింది వీడియోకి. రెండు మొదలెట్టేద్దాం. అండ్ గైస్, మనకి 775 మోటార్ అయితే ఇదే. అండ్ దీని ఆర్పిఎం ఇంకా మనం పెంచలేదు. అండ్ ఫస్ట్ మనం దీన్ని లోపల రిమూవ్ చేయాలి, ఆర్మేచర్ అన్నది. అండ్ దానికి పిన్స్ అయితే బెండ్ చేసి ఉంటాయి లోపల సైడ్కి. మనం వాటిని ప్లేయర్తో బ్యాక్ సైడ్కి బెండ్ చేయొచ్చు, సింపుల్గానే వచ్చేస్తుంది. అండ్ దీన్ని హిట్ చేస్తే వచ్చింది చూడొచ్చు బ్యాక్ సైడ్ క్యాప్. అండ్ దానికి లోపల ఒక బేరింగ్ అండ్ 2 కార్బన్ బ్రషెస్ అయితే ఉన్నాయి, దాని టెర్మినల్స్ అయ్యి. అండ్ దీన్ని పక్కన పెడదాం. అండ్ ఇప్పుడు ఆర్మేచర్ అయితే రిమూవ్ చేద్దాం. దాని ఫ్యాన్ అయితే కనపడుతుంది చూడొచ్చు ఆర్మేచర్ది. అది ఉన్నా ఒకటే ఉండకపోయినా ఒకటే, ఎందుకంటే డీసీ మోటార్లో పెద్ద వర్క్ అవ్వదు. అండ్ దీని ఆర్మేచర్ అయితే చూడొచ్చు. అండ్ దీని బాడీ లోపల మ్యాగ్నెట్స్ చూడొచ్చు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఆర్మేచర్ అయితే ఇదే. మన డీసీ మోటార్లో చిన్నది ఉంటుంది, ఇదైతే చాలా పెద్దది. అండ్ దీని ఫ్యాన్ అయితే రిమూవ్ చేద్దాం. వచ్చింది, ఫ్యాన్ కూడా రిమూవ్ అయిపోయింది. గైస్, వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి అబ్బా, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ దీని ఆర్మేచర్ చూడొచ్చు వైండింగ్ ఎలా ఉందో. ఈ వైండింగ్ రిమూవ్ చేసే ముందు దీని ఫొటోస్ తీసి పెట్టుకోండి, ఎందుకంటే మీరు గుర్తుపట్టాలి, వైండింగ్ మీరు చేయగలగాలి. ప్రాపర్గా చేయకపోతే మోటార్ అనేది రన్ అవ్వదు. అండ్ ఈ పిన్స్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. వాటికే వైర్ అయితే పిన్ చేసి ఉంది. అండ్ ఓపెన్ చేశాను. అండ్ ఒక సైడ్ అయితే వాటి వైర్స్ అయితే ఉంటాయి కదా, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ అయ్యే ఒక సైడ్ ఉంటుంది. ఆ సైడ్ నుంచి మనం స్టార్టింగ్ పాయింట్ని రిమూవ్ చేసి వైండింగ్ అంతా రిమూవ్ చేసేద్దాం, పాత వైండింగ్ అంతాని. ఓకే, వైర్ అయితే రిమూవ్ చేస్తున్నాను. చూడొచ్చు మన వైర్ అయితే దొరికింది. చాలా సన్నంగా ఉంది కాపర్ వైర్. ఆ ముందు ఆ ఫొటోస్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఏ ప్యాటర్న్లో వైరింగ్ చేశారన్నది, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. దానికి 5 స్లాట్స్ అయితే ఉంటాయి, 6 టర్నింగ్స్ అయితే వస్తాయి. అండ్ అది చెప్తాను, ఎలా టర్న్ చేయాలో చెప్తాను వీడియోలో చూడండి. అండ్ దీని పాత వైరింగ్ అంతా రిమూవ్ చేసేస్తున్నాను, టైం వేస్ట్ ఎందుకని స్పీడ్గా చూపెట్టేశాను. అండ్ దాని వైరింగ్ అయితే వస్తుంది నాకు చూడొచ్చు. అండ్ చూడొచ్చు ఉత్తి ఆర్మేచర్ అయితే ఎలా ఉందో, ప్లెయిన్ ఆర్మేచరు. అండ్ గైస్, అండ్ మనం ఫస్ట్ రిమూవ్ చేసిన వైర్ అయితే ఇదే మోటార్లోంచి. దాన్ని నేను సేవ్ చేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్లో వాడదాం కదా అని కాపర్ వైర్ సేవ్ అవుద్ది కదా అని దాస్తున్నాను. అండ్ మనం ఇందాక షాప్కి వెళ్ళి తెచ్చుకున్నది అయితే ఇదే వైరు. అండ్ ఇది 22 నెంబర్ గేజ్, ఇది 0.8 mm థిక్నెస్ ఉంటుంది వైర్ ఇది. అండ్ ఇది నేను ఒక 30 రూపీస్కి అయితే తెచ్చాను, 30 to 40 రూపీస్ మధ్యలో ఉంటుంది అంతే. అండ్ ఈ వైర్కి పైన మనం కోటింగ్ అన్నది ఉంటుంది, కోటెడ్ కాపర్ వైర్ అనమాట, ఇన్సులేటెడ్ కాపర్ వైర్ అంటారు. ఆ ఇన్సులేషన్ మనం పోగొట్టాలి, జస్ట్ పెయింటింగ్లా ఉంటుంది అంతే, దాన్ని పోగొట్టాలి, లేదంటే సాల్డరింగ్ అండ్ కాంటాక్ట్ అవ్వదు. అండ్ ఫస్ట్ ఆ టెర్మినల్ కన్నా వేసి మధ్యలో ఒక స్లాట్ అయితే వదిలేసేయాలి, మనం టర్నింగ్ పెట్టాలి. ఎన్ని టర్న్స్ అంటే ఎగ్జాక్ట్లీ 11 టర్న్స్ చేయాలి ప్రతి స్లాట్లో 11 టర్నింగ్స్ అయితే చేయాలి. చూడొచ్చు, నేను పెడుతున్నాను. ఫస్ట్ టెర్మినల్కి అయితే ఆ బెండ్ చేసే వైర్ని జస్ట్ అలా ఆంచాలి దానికి. అండ్ తర్వాత 11 టర్న్స్ ఇచ్చేయాలి. చూడండి 11 టర్న్స్ ఇలా ఇస్తున్నాను. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వైర్ని అన్నది చాలా టైట్గా చుట్టాలి. మీరు లూజ్గా చుట్టారంటే మోటార్ ఎప్పుడైతే రన్ అవుతుందో అప్పుడు వైర్ అన్నది ఆ స్లాట్స్లోంచి బయటకు వచ్చేస్తుంది, కాపర్ వైరు. అప్పుడు మోటార్ పాడైపోతుంది. అందుకే చాలా టైట్గా చుట్టాలి, మోటార్లోకి ప్రాపర్గా చుట్టండి, టైం తీసుకుని. చాలా టైం తీసుకోవాలి దీనికైతే. నాకైతే చేతులు చాలా గట్టిగా నొప్పి వచ్చినాయి. అండ్ 11 టర్న్స్ అయితే పూర్తయినాయి చూడొచ్చు. అండ్ ఇలా ఎంత నీట్ కనపడుతుందో. అండ్ 11th టర్న్ అయ్యాక సెకండ్ టెర్మినల్ ఉంది కదా, దాని తర్వాతది దానికి ఎలా బెండ్ చేయాలి, ఎలా బెండ్ చేసి బెండ్ వచ్చింది కదా, ఒకసారి మళ్ళీ రిమూవ్ చేసి
ఆ బెండ్ దగ్గర ఉన్న కోటింగ్ అయితే రిమూవ్ చేయాలి. మళ్ళీని అక్కడ ఇన్సులేషన్ ఉంటుంది కదా, ఆ ఇన్సులేషన్ రిమూవ్ చేయాలి. ఎందుకంటే అక్కడ కాంటాక్ట్ అవ్వాలి కదా ఆ పాయింట్ అన్నది, అందుకే అక్కడ రిమూవ్ చేయాలి. అండ్ మీరు ఈ వైండింగ్ చేస్తున్నప్పుడు వైర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బ్రేక్స్ అయితే ఉండకూడదు. బ్రేక్ అయితే మీరు టేప్ చుట్టేసి సాల్డరింగ్ చేయడం అలాంటివి అస్సలు చేయకూడదు. ప్లెయిన్ వైర్ అయితే ఉండాలి. I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change, play the game that we say. I need a break. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. Face on when I chase like that. Yeah, I play so strong with a knife in the back. I'ma swing home run like a baseball bat. Gonna see me rise, you can hate on that. I don't play both sides, doing me no cap. I'ma ride or die for my dreams on tap. I'ma fly real high, you ain't see me slack. No, it's not how you fall, it's how you get right back up. That's how you get tough. Calluses on my hands so rough, yeah, I call your bluff. I'm not the one, mess with me and come out with none. Cause I'm so done, you had your fun. And now you're gonna face down the barrel of the gun. Cause I got a full clip with your name on it. But I'ma let you slide cause you ain't worth it. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. ఈ పిన్స్ని అయితే బెండ్ చేస్తాను. అదొకసారి ఎలా తిరుగుతుందో చెక్ చేయండి బేరింగ్ అట్టని. అండ్ ఈ పిన్స్ని కూడా బెండ్ చేసేద్దాం ఇప్పుడు నేను. అండ్ ఏదైనా స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకుని జస్ట్ గట్టిగా ప్రెషర్ అప్లై చేయాలి, బెండ్ అయిపోతుంది. ఏదైనా హ్యామర్తో కూడా కొట్టండి కొంచెం స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వడానికి, మరీ ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకండి. అండ్ మోటార్ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే ఒకసారి టెస్ట్ చేద్దాం గైస్. ఇప్పుడైతే నేను 12 volts 7 amps బ్యాటరీ అయితే తీసుకున్నాను. చూడొచ్చు మీరు, కనపడుతుంది కదా, 12 volts 7 amps బ్యాటరీ ఇది. అండ్ ఈ బ్యాటరీ బయట మార్కెట్లో దొరుకుద్ది 700 నుంచి 80,000 రూపీస్ మధ్యలో ఉంటుంది. అండ్ ఇందాక మనం వైరింగ్ చేసిన మోటార్ ఇదే. అండ్ ఒకసారి దీని సౌండ్ అయితే వినండి, స్పీడ్ మీకు సౌండ్లోనే తెలుస్తుంది ఎంత స్పీడ్ తిరుగుతుంది అన్నది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాని మీద సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారు. కానీ నేనైతే ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, దీని మీద నా లోగో మీద నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలా కొత్తగా చెప్పినందుకైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.